ఈ వీడియోలో మీకు షాప్ మొత్తాన్ని మొబైల్ యాప్ ద్వారా ఎలా రన్ చేయాలనేది చూపించబోతున్నాను. మీరు ఒకసారి యాప్ సైన్ అప్ చేసుకున్న తర్వాత మీరు లాగిన్ అయితే మీకు మొబైల్ యాప్లో ఈ స్క్రీన్ కనిపిస్తుంది. సో మీరు షాప్స్ మాడ్యూల్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా మీరు చేయాల్సింది ఏంటంటే షాప్ ఓనర్ డీటెయిల్స్ని ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. సో షాప్ ఓనర్ రిజిస్ట్రేషన్లోకి వెళ్ళి మీ డీటెయిల్స్, మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, లాంగ్వేజ్లో మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఆధార్ నెంబర్ ఆప్షనల్, మీరు ఇవ్వకపోయినా కూడా పర్లేదు. ఈ రెడ్ స్టార్స్ ఉన్నాయన్నీ కంపల్సరీగా మీరు డేటా ఎంటర్ చేయాలన్నమాట. ఇవేంటంటే మీ కన్సెంట్, ఇవన్నీ కూడా మీరు కన్సెంట్ ఇస్తే మాకు యాప్ ద్వారా మీకు కమ్యూనికేషన్ చేయడానికి. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయ్యారో ఆ మొబైల్ నెంబరు సేమ్ ఈ మొబైల్ నెంబర్లో ఎంటర్ చేయాలి. అది ఒక్కటి ఇక్కడ చూసుకోవాల్సింది. మీరు ఒక్కసారి ఓనర్ డీటెయిల్స్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ ఎప్పుడైనా సరే మీరు చూసుకోవాలన్నా, దాంట్లో ఏమైనా చేంజెస్ చేయాలన్నా, ఇప్పుడు ఇక్కడ మై డీటెయిల్స్ అనేసి ఇది ఉంది కదా, ఇది రిపోర్టు ఇక్కడ దీన్ని టచ్ చేస్తే మీ డీటెయిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. మీరు ఇక్కడ మళ్ళీ టచ్ చేస్తే మీ పూర్తి డీటెయిల్స్ కనిపిస్తాయి. ఎడిట్ చేయాలన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ ఈ పైన ఉన్న ఎడిట్ దాన్ని టచ్ చేస్తే మీకు ఆ డీటెయిల్స్ని మీరు ఎప్పుడైనా ఏమన్నా చేంజెస్ ఉంటే చేయొచ్చు. ప్రస్తుతానికి మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఒకసారి షాప్ ఓనర్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా చేసుకోవాల్సింది ఏంటంటే మీ షాప్ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవాలి. మీరు ఈ షాప్ డీటెయిల్స్ ఎంట్రీ దాని మీద టచ్ చేస్తే ఆ ఎంట్రీ ఫామ్ ఓపెన్ అవుతుంది. దీంట్లో మీ ఓనర్ నేమ్ మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ మీ షాపు డిస్ప్లే నేము, ఏ నేమ్ మీరు డిస్ప్లే చేస్తున్నారో అది పెట్టుకోవచ్చు. లీగల్ నేమ్ వచ్చేటప్పటికి మీకు జిఎస్టీ రిజిస్ట్రేషన్లో నేమ్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నేమే మీకు ట్యాక్స్ ఇన్వాయిస్లో, మీరు రైతులకు ఇచ్చే ట్యాక్స్ ఇన్వాయిస్లో ప్రింట్ అవుతుంది. షాప్కి సపరేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. లేదు అని అంటే మీ ఓనర్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. అదేవిధంగా షాప్కి సపరేట్ ఈమెయిల్ ఐడి ఉంటే ఎంటర్ చేయండి. లేదు అని అంటే ఓనర్ ఈమెయిల్ ఐడి పెట్టుకోవచ్చు. ఇది రెడ్ స్టార్ లేదు కాబట్టి ఇది ఆప్షనల్, మీరు ఎంటర్ చేయకపోయినా పర్వాలేదు. ఇక్కడ కూడా లాంగ్వేజ్ మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోండి. సో జిఎస్టీ నెంబరు కొంచెం కంపల్సరీగా ఎంటర్ చేయాలి. మీ జిఎస్టీ సర్టిఫికెట్లో నుంచి ఈ నెంబర్ని జాగ్రత్తగా ఎంటర్ చేయండి. సో దాంతోపాటుగా మీ జిఎస్టీ సర్టిఫికెట్ని కూడా అప్లోడ్ చేయండి. మీరేంటంటే జిఎస్టీ అప్లోడ్ కాపీ అని ఉంది కదా, సో ఇక్కడ మీరు టచ్ చేస్తే మీరు టేక్ ఫోటో అని ఉంటుంది. లేదంటే మీరు ఆల్రెడీ ఉంటే కాపీ తీసుకోవచ్చు. లేదంటే మీరు టేక్ ఫోటో పెట్టి మీ జిఎస్టీ సర్టిఫికెట్ని ఒక ఫోటో తీసి పెట్టవచ్చు. సో ఇక్కడ మీరు ఈ డీటెయిల్స్ అన్నీ, మీ అడ్రస్, లొకేషన్ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసుకోండి. ఈ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ట్యాక్స్ ఇన్వాయిస్లో ప్రింట్ అవుతాయి మీ అడ్రస్తో సహా. సో దాని తర్వాత మీరు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మీరు ఇన్వాయిస్లో కనుక ప్రింట్ చేస్తూ ఉంటే ఆ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. అదేవిధంగా ఇక్కడ మన సీడ్ లైసెన్స్ నెంబరు, సీడ్ లైసెన్స్ వ్యాలిడిటీ డేటు, అదేవిధంగా ఫెర్టిలైజర్ లైసెన్స్ నెంబరు, ఫెర్టిలైజర్ లైసెన్స్ వ్యాలిడిటీ డేట్స్, పెస్టిసైడ్స్ లైసెన్స్ నెంబరు, పెస్టిసైడ్స్ వ్యాలిడిటీ డేట్స్ కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఈ లైసెన్స్ డీటెయిల్స్ మనం ఫార్మర్కి ఇచ్చే ఇన్వాయిస్లో ప్రింట్ చేయాలి కాబట్టి అవి ఇక్కడి నుంచే ప్రింట్ అవుతాయి. అదేవిధంగా మీకు ఫార్మర్కి ఇచ్చే ట్యాక్స్ బిల్లో మీరు ఏదైనా లోగో కనుక ప్రింట్ చేసుకోవాలంటే మీరు ఇక్కడ షాప్ లోగోలో ఆ ఫోటో తీసి అటాచ్ చేయొచ్చు. లేదు అని అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లోగో ఉంటే దాన్ని ఇక్కడ అటాచ్ చేయండి. అదేవిధంగా ఈ కన్సర్న్స్ కూడా మీరు ఆ కన్సర్న్స్ కూడా అప్డేట్ చేయండి.
ఇక్కడికి వచ్చేటప్పటికి సీడ్ ఇన్వాయిస్ ప్రిఫిక్స్ అని ఉంది కదా, ఇదేంటంటే మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సీడ్స్కి, ఫెర్టిలైజర్స్కి, పెస్టిసైడ్స్కి మనం సపరేట్గా ఇన్వాయిస్ నెంబర్లు క్రియేట్ చేయాలి. సో మీకు కనుక ఏమన్నా ప్రిఫిక్స్ కావాలి మీ షాప్ స్పెసిఫిక్గా ఒక 2 లెటర్లో 3 లెటర్లో పెట్టుకోవాలంటే మీరు ఇక్కడ పెట్టవచ్చు. లేదు అంటే మీకు సిస్టమ్ మాత్రం ఆటోమేటిక్గా సపరేట్గా సీడ్స్కి, ఫెర్టిలైజర్స్కి మీకు సపరేట్గా జనరేట్ చేస్తుంది. ఇది మ్యాండేటరీ కాదు, మీరు కావాలంటే బ్లాంక్ వదిలేయచ్చు. ఇక్కడికి వచ్చేటప్పటికి పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం డిఫాల్ట్గా మీరు కనుక ఒకటే పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరికీ పెడుతూ ఉంటే అవి ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు మీరు కనుక సీడ్స్కి, ఫెర్టిలైజర్స్కి, పెస్టిసైడ్స్కి కనుక సపరేట్ పేమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కనుక పెట్టుకునేటట్టయితే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఈ పర్టిక్యులర్ ఫీల్డ్స్లో మీరు ఎంటర్ చేసుకోండి. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేస్తే మీ షాప్ అనేది ఈ యాప్లో క్రియేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను వెనక్కి వెళ్తాను. సో మై షాప్ డీటెయిల్స్ చూస్తే ఆ షాప్లో మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఎప్పుడైనా ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. సో ఎప్పుడైనా ఎడిట్ చేయాలన్నప్పుడు ఈ పైన ఎడిట్ బటన్ను టచ్ చేస్తే మీకు ఒకవేళ లైసెన్స్ నెంబర్ ఎప్పుడన్నా మారినా, దాని వ్యాలిడిటీ డేట్స్ కనుక ఏమన్నా చేంజ్ అయినా కూడా మీరు ఈ ఎడిట్ ఆప్షన్లోకి వచ్చి ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడతోటి మనం షాప్ ఓనర్స్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకున్నాము, షాప్ డీటెయిల్స్ ఎంటర్ చేసాము. ఇప్పుడు మీ షాపు రెడీ అయింది మీరు వాడుకోవడానికి. సో ముందుగా మీరు వాడుకునే ముందుగా ఇంకొకటి చేయవలసింది ఏంటంటే, మీరు ఆల్రెడీ ఇప్పుడు దాకా కొంతమంది డిస్ట్రిబ్యూటర్స్, సప్లయర్స్ దగ్గర నుంచి మీరు స్టాక్ కొన్నారు కాబట్టి మీరు ఏంటంటే కొంచెం కిందకి వెళ్ళిన తర్వాత ఇక్కడ షాప్ సప్లయర్స్ అని ఉంటుంది. ఇక్కడ మీరు సప్లయర్స్ అందరి డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. మీ షాప్ సప్లయర్ ఎంట్రీ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది. ఇక్కడ మీరు సప్లయర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయండి. ఈ సప్లయర్ డీటెయిల్స్లో మీరు ఎంటర్ చేసేటప్పుడు ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళది జిఎస్టీ నెంబర్ని కరెక్ట్గా ఎంటర్ చేయాలి. సో జిఎస్టీ నెంబర్ని బట్టే సిస్టము మీకు సిజిఎస్టీ, ఎస్జిఎస్టీనా లేదంటే ఐజిఎస్టీనా ఆ ట్యాక్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ఈ జిఎస్టీ నెంబర్ ఆధారంగా క్యాలిక్యులేట్ చేయబడతాయి. కాబట్టి ఆ జిఎస్టీ నెంబర్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి. అదేవిధంగా వాళ్ళ పాన్ నెంబరు, వాళ్ళ అడ్రస్సు, ఆ డీటెయిల్స్ అన్నీ, వాళ్ళ కాంటాక్ట్ పర్సను, వాళ్ళ మొబైల్ నెంబరు, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు దీంట్లోనే సేవ్ చేసి పెట్టుకోవచ్చు. సో అదేవిధంగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనుక మీకు దగ్గర ఉంటే దీంట్లో సేవ్ చేసి పెట్టుకోవచ్చు. కాబట్టి ఏంటంటే మీకు యాప్లోనే మీ సప్లయర్, డిస్ట్రిబ్యూటర్ సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది. సో ఒకసారి మీరు సప్లయర్స్ అందరినీ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు సప్లయర్స్ని చూసుకోవాలి అంటే ఇప్పుడు మై సప్లయర్స్ అనే ఉంది కదా, ఇది రిపోర్టు. సో మీరు ఈ రిపోర్ట్ ఓపెన్ చేస్తే దీంట్లో మీరు రిజిస్టరు, మీరు కొనే డిస్ట్రిబ్యూటర్స్, సప్లయర్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. మీకు ఎప్పుడైనా సరే ఏదైనా సప్లయర్ డీటెయిల్స్ అప్డేట్ చేయాలి అంటే ఆ సప్లయర్ రికార్డ్ని ఇలా టచ్ చేసి సో ఒకసారి చూసుకొని ఈ పైన ఎడిట్ ఆప్షన్ని టచ్ చేస్తే మీకు ఆ రికార్డ్ని డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవడానికి ఓపెన్ అవుతుంది. సో ఒకసారి మీకు సప్లయర్స్ మీరు వర్క్ చేసే డిస్ట్రిబ్యూటర్, సప్లయర్స్ అందరిని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ షాప్లో ఉన్న స్టాక్ మొత్తాన్ని మీరు ఫస్ట్ ఎంటర్ చేసుకోవాలి. సో మీ స్టాకు మొత్తాన్ని ఈ యాప్లోకి ఎలా తీసుకురావాలి అంటే మొట్టమొదటిగా మీరు మీ షాప్లో ఉన్న స్టాక్ మొత్తాన్ని తీసి ఏ స్టాకు ఏ సప్లయర్ నుంచి వచ్చింది, ఎంత ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఉంది అనేది మీరు ఒకసారి అన్నీ నోట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇక్కడ షాప్ స్టాక్ రిసీట్స్లోకి వెళ్ళి ఈ షాప్ స్టాక్ రిసీట్స్ అనేది కనుక మీరు క్లిక్ చేస్తే సో ఇక్కడ మనకి సప్లయర్స్, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి ఎప్పుడు ఇన్వాయిస్ వచ్చినా కూడా ఇక్కడ దీని నుంచే మనం ఎంటర్ చేసుకుంటాం స్టాకు.
సో మీకు ఆల్రెడీ ఉన్న స్టాక్ను కూడా ఈ ఫామ్ వాడుకొని మనం అంతా ఆన్ హ్యాండ్ స్టాక్ని సిస్టంలోకి తెచ్చుకోవచ్చు. సో మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఏ సప్లయరు ఎగ్జిస్టింగ్ మనకున్న ఒక సప్లయర్ని సెలెక్ట్ చేసుకొని మీరు షాప్లో ఉన్న స్టాక్ పెడుతున్నారు కాబట్టి ఇది మీకు సింపుల్గా ఒక చిన్న మైగ్రేషన్ 01 అని పెట్టుకోండి. సో అప్పుడు ఏంటంటే మనకు ఫ్యూచర్లో కూడా ఈ స్టాక్ అంతా ఈ మైగ్రేషన్ మన సిస్టంలో షాప్లో ఉన్న స్టాక్ని ఎంటర్ చేసుకున్నాం అనేది తెలుస్తుంది. సో మీరు ఈరోజు డేట్ పెట్టుకొని ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ రిసీట్ ఐటమ్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఆ సప్లయర్ నుంచి వచ్చిన అన్ని ఐటమ్స్ని ఒకేసారి ఒక రికార్డులోనే ఎంటర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ సప్లయర్ నుంచి మనం సీడ్స్ కొన్నాం. సో కేటగిరీ సీడ్స్ చూస్తే మీకు సీడ్స్, ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఉంటాయి. ఒకసారి మనం సీడ్స్ సెలెక్ట్ చేసుకుందాం. సీడ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సీడ్ ఎవరు మ్యానుఫ్యాక్చర్ చేశారు అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ మీకు లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో నుంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక మీకు ఈ సీడ్స్ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ కనుక ఈ లిస్ట్లో లేకపోతే ఈ కింద మీకు యాడ్ న్యూ అని కనిపిస్తుంది కదా, సో ఈ యాడ్ న్యూ మీద క్లిక్ చేస్తే మీకు ఆ మ్యానుఫ్యాక్చరర్ ఫామ్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ రెడ్ స్టార్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ స్టార్స్ని క్లిక్ చేసి ఇది సీడ్స్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరరు, మన కేటగిరీ కూడా సీడ్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ నేమ్ మీరు మ్యానుఫ్యాక్చరర్ నేమ్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే ఆ మ్యానుఫ్యాక్చరరు మనకి లిస్ట్లో అవైలబిలిటీ వచ్చేస్తారు. సో అలాగా మీరు కొత్త మ్యానుఫ్యాక్చరర్స్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి నేను దీంట్లో ఉన్న ఒక మ్యానుఫ్యాక్చరర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ సీడ్స్ ఏ క్రాప్కి సంబంధించినవి అనేది కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీంట్లో చాలా లిస్ట్ ఉంటుంది కాబట్టి మీకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి ఇక్కడ సెర్చ్ ఆప్షన్ ఉంది. సో మీరేంటంటే అక్కడ సెర్చ్ మీద టచ్ చేసి టైప్ చేశారనుకోండి, మీకు ఆ క్రాప్ నేమ్ కనుక సిస్టంలో ఆల్రెడీ ఉంటే మీకు వచ్చేస్తుంది. ఒకవేళ క్రాప్ నేమ్ కనుక లేకపోతే ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఈ న్యూ అనే దాన్ని మనం క్లిక్ చేసుకొని కొత్త క్రాప్ని మీరు యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మేజ్ కార్న్ సీడ్స్ని కొన్నాను, ఉన్నాయి మన స్టాక్లో. సో ఇప్పుడు మేజ్ కార్న్ సెలెక్ట్ చేసుకొని ఆ కార్న్లో ఏ వెరైటీ సీడ్స్ అనేది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో దీంట్లో ఉన్న వెరైటీ చూస్ చేసుకోండి. ఒకవేళ లేకపోతే యాడ్ న్యూ అనేది మీరు క్లిక్ చేసి కొత్త వెరైటీ మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఎగ్జిస్టింగ్ ఒకటి సెలెక్ట్ చేస్తాను మీకు ఎగ్జాంపుల్కి. ఇప్పుడు అదేవిధంగా మన హెచ్ఎస్ఎన్ కోడ్ కూడా మనం ఆ సీడ్కి సంబంధించిన హెచ్ఎస్ఎన్ కోడ్ ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర బ్యాచ్లు ఒకవేళ కనుక ఒకే బ్యాచ్ స్టాక్ ఉంటే మీరు బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ సేమ్ ఐటమ్ 2 బ్యాచ్లు కనుక మీ దగ్గర ఉండుంటే ఈ బ్యాచ్కి ఎంత క్వాంటిటీ ఉందో ఒక్కో బ్యాచ్కి ఒక్కొక్క రికార్డు మీరు ఎంటర్ చేయాలి. అప్పుడు ఏంటంటే మనం బ్యాచ్ వైజ్ కూడా మీ స్టాక్ని ట్రాక్ చేసుకోవచ్చు. టెస్ట్కి ఒక బ్యాచ్ అని పెడుతున్నాను. ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ డేటు మనకి ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్స్పైరీ డేట్ ఎప్పుడనేది మీరు ఇది సెట్ చేసిన దాన్ని బట్టి మీకు సిస్టమ్ ఆటోమేటిక్గా అది ఎక్స్పైర్ అయ్యే ముందుగా 30 days లోపల ఉంటే మీకు సిస్టమ్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇప్పుడు మీ దగ్గర ఆన్ హ్యాండ్ ఎంత క్వాంటిటీ ఉంది అనేది ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఒకవేళ ఒక 100 క్వాంటిటీ ఉంటే ఆ 100 క్వాంటిటీ ఆ ప్యాకేజ్ సైజ్ ఎంత. ఇప్పుడు మన దగ్గర ఒక 500 grams ప్యాకెట్ అనుకుంటే 500 ఎంటర్ చేసి ప్యాకేజ్ యూనిట్ ఆఫ్ మెజర్లో జీ సెలెక్ట్ చేసుకుంటారంటే మన దగ్గర 100 క్వాంటిటీ 500 grams ప్యాకెట్స్ ఉన్నాయని అర్థం అనమాట. సో అదేవిధంగా మీరు కొన్నప్పుడు దీనికి ఎంత కాస్ట్ పడింది అనేది మీరు కాస్ట్ కూడా ఇక్కడ ఎంటర్ చేసి పెట్టుకుంటే సిస్టము సీడ్స్ కాబట్టి మనకి ట్యాక్స్ లేదు. ఫెర్టిలైజర్స్కి, పెస్టిసైడ్స్కి ట్యాక్స్ ఉంటే కనుక మీరు ఆ ట్యాక్స్ పర్సంటేజ్ కూడా
ఇక్కడ ఎంటర్ చేసుకుంటే సిస్టమ్ మీకు ఆటోమేటిక్గా ట్యాక్సెస్ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి కొంచెం కిందకు వచ్చిన తర్వాత ఎంఆర్పి ఆన్ ద ప్యాక్ అని ఉంటుంది. మనకి దాంట్లో ఎంఆర్పి ప్రైస్ ఎంత అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. సో సెల్లింగ్ ప్రైస్ వచ్చేటప్పటికి మీరు రైతుకి ఎంతకు అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నారు ఈ ఐటమ్ని అనేది ఈ సెల్లింగ్ ప్రైస్లో మీరు ఎంటర్ చేసుకోవచ్చు. మీరు అది ఎంటర్ చేసిన వెంటనే మీకు సిస్టము ఆ ఒక్కొక్క ప్యాకెట్ మీరు అమ్మితే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. దీన్ని బట్టి మీరు ఎంత మార్జిన్ ఉంచుకుందాం అనుకుంటున్నారు అనే దాన్ని బట్టి మీరు ఇక్కడే సెల్లింగ్ ప్రైస్ని ఫిక్స్ చేసుకోవచ్చు అనమాట. అంతే. ఇప్పుడు ఇది రికార్డ్ అయిపోయింది. సో ఇప్పుడు మనకి రెండో రికార్డ్ కావాలంటే ఈ పైన ప్లస్ సైన్ ఉంది కాబట్టి మీరు ప్లస్ కొట్టి ఇంకొక ఆ సప్లయర్ నుంచి మీరు ఇంకొక రికార్డు ఐటమ్ ఉంటే కనుక అది కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఎగ్జాంపుల్కి ఫెర్టిలైజర్స్ చూపిస్తాను. ఈ సప్లయర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి మనకి ఫెర్టిలైజర్స్ కూడా కొన్నాం. అప్పుడు ఫెర్టిలైజర్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మ్యానుఫ్యాక్చరరు ఇక్కడ లిస్ట్ ఉంటుంది, దీంట్లో సెలెక్ట్ చేసుకొని లేకపోతే యాడ్ న్యూ అనేసి కొత్త మ్యానుఫ్యాక్చరర్ని మీరు యాడ్ చేయొచ్చు. ఇక్కడ నేను ఒక మ్యానుఫ్యాక్చరర్ సెలెక్ట్ చేసుకుంటే ఫెర్టిలైజర్స్ కూడా మీకు ఆల్రెడీ లిస్ట్ ఉంటుంది. ఈ లిస్ట్లోంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్లో లేకపోతే యాడ్ న్యూ అని కొత్తది యాడ్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి ఒకటి సెలెక్ట్ చేస్తాం. సేమ్ మన సీట్స్ లాగానే ఇక్కడ కూడా మన హెచ్ఎస్ఎన్ నెంబరు, మన దగ్గర ఉన్న బ్యాచ్ నెంబర్లు, వాటి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్స్ ఇవన్నీ కూడా మనం ఎంటర్ చేసేసుకొని స్టాకు తెచ్చుకోవచ్చు. ఇది ఫెర్టిలైజర్ ఒక 50 సైజ్ వచ్చేటప్పటికి ఈ యొక్క 50 kg ఫెర్టిలైజర్ కాబట్టి 50 kg అనుకుందాం. 50 kg అంటే మన దగ్గర 50 బ్యాగ్స్ ఆఫ్ 50 kg ఐటమ్స్ ఉన్నాయన్నట్టు. సో అదేవిధంగా దాని కాస్ట్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 900. సో ఫెర్టిలైజర్కి వచ్చేటప్పుడు మనకు ట్యాక్స్ ఉంటుంది కాబట్టి మీరు ఎంత ట్యాక్స్ పర్సంటేజ్ అనేది జిఎస్టీ ట్యాక్స్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎగ్జాంపుల్ 5% ఎంటర్ చేస్తున్నాను. సో అది చేయగానే సిస్టమ్ మనకు ఆటోమేటిక్గా ట్యాక్స్ అమౌంటు అది కనుక ఎస్జిఎస్టీనా, సిజిఎస్టీ, ఐజిఎస్టీ అనేది సిస్టమ్ మీకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేసి పెడుతుంది. ఇక్కడ ఇందాకట్లానే మనకి ఎంఆర్పి ప్రైస్ ఎంత, మనం ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నాము అది డీటెయిల్స్ ఎంటర్ చేసేసుకొని మీకు కనుక ఇది ప్రాఫిట్ పర్ యూనిట్ మీకు ఓకే అనుకుంటే ఇది అయిపోతుంది. సో అలా మీ షాప్లో ఉన్న అన్ని స్టాక్ ఐటమ్స్ డిస్ట్రిబ్యూటరు, సప్లయర్ వైజ్గా మీరు దీంట్లో ఎంట్రీ చేసేసుకుంటే సో మీకు చూపిస్తుంది టోటల్గా వెండర్, డిస్ట్రిబ్యూటర్స్కి, సప్లయర్కి ఎంత మనం పే చేయాలనేది చూపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు జస్ట్ ఒకసారి సబ్మిట్ అని అంటే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు షాప్లో ఉన్న స్టాకు ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. సో మీరు ఇది క్లోజ్ చేసి కొంచెం కిందకి వస్తే ఇక్కడ షాప్ ఇన్వెంటరీ రిపోర్ట్స్ అని ఉంటాయి. సో మీరు ఈ మై షాప్ ఇన్వెంటరీలోకి వెళ్తే ఇక్కడ మీకు ఆటోమేటిక్గా సిస్టమ్ చూపిస్తుంది. సో సీడ్స్, ఫెర్టిలైజర్స్, ఏ ఐటమ్స్ మీకు స్టాక్లో ఉన్నాయని మీరు కనుక అది టచ్ చేస్తే ఆటోమేటిక్గా దాని పూర్తి డీటెయిల్స్ మీకు చూపిస్తాయి అన్నమాట. మీకు ఆన్ హ్యాండ్ ఎంత ఉంది, మీకు యావరేజ్ కాస్ట్ ఎంత పడింది, మీ స్టాక్ విలువ ఎంత, మీరు లాస్ట్ ఏ రేటుకి పర్చేస్ చేశారు అనే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఈ రిపోర్ట్లో కనిపిస్తాయి. మీకు కనుక ఎప్పుడైనా లాట్ వైజ్, బ్యాచ్ నెంబర్ వైజ్ మీకు కనుక ఐటమ్స్ లిస్ట్ కావాలంటే షాప్ ఇన్వెంటరీ రిపోర్ట్, లాట్స్ రిపోర్ట్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రతి ఐటము లాట్ వైజ్ చూపిస్తాయి అన్నమాట. ఇదిగోండి, ఇది లాటు, ఆ లాట్లో ఎంత ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఉంది, ఎంత పర్చేస్ ప్రైస్, మ్యానుఫ్యాక్చర్ డేట్, డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ రిపోర్ట్లో డీటెయిల్గా వచ్చేస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మై షాప్ లాట్స్ ఎక్స్పైరీ ఇన్ 30 days రిపోర్ట్ కనుక ఇది మీరు కనుక ఓపెన్ చేస్తే వచ్చే 30 daysలో ఏ ఐటమ్స్ మీకు ఎక్స్పైర్ అయిపోతున్నాయి అనేది లిస్ట్ మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది.
సో ఎగ్జాంపుల్ కాటన్ సీడ్స్ ఫిబ్రవరి 28న ఎక్స్పైర్ అయిపోతున్నాయి. సో అదేవిధంగా ఎన్పికే ఫిబ్రవరి 28. సో మీకేంటంటే ఏ ఐటమ్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతున్నాయి అనేది ఇక్కడ చూపిస్తుంది. ఇది కనుక టచ్ చేస్తే మీకు ఆ సప్లయర్ ఎవరో కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. సో ఇలా మీకు షాప్లో ఉన్న ఇన్వెంటరీ మొత్తాన్ని మీరు ఈ విధంగా షాప్లో మాడ్యూల్లోకి యాప్లోకి ఎక్కించుకోవచ్చు. సో మీరు కొన్నప్పుడు కూడా సేమ్ ఇదే పద్ధతిని ఫాలో అవుతారు. సో షాప్ స్టాక్ రిసీట్స్ మన స్టాక్ వచ్చినప్పుడు వేసుకునేది. మనకు కనుక ఎక్స్పైరీ ఐటమ్స్ మనం సప్లయర్కి రిటర్న్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే మనకు వచ్చిన ఐటెంలో ఏమైనా డ్యామేజ్ ఉండి రిటర్న్ చేసేటప్పుడు షాప్ స్టాక్ రిటర్న్స్లోకి వెళ్ళి మనం ఆ రిటర్న్స్ని ఎంట్రీ చేసుకోవచ్చు. సో అలా మన ఇన్వెంటరీ కూడా తగ్గిపోతుంది మనం ఎప్పుడైతే మన డిస్ట్రిబ్యూటర్కి సప్లయర్కి రిటర్న్ చేస్తామో. మనం సప్లయర్స్కి పేమెంట్స్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చి మీరు సప్లయర్ పేమెంట్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. మీరు బ్యాంకులో ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మీరు ఎంట్రీ రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరు దీంట్లో కనుక మీ షాపు ఏ సప్లయర్కి మీరు పేమెంట్ చేశారు అనేది సెలెక్ట్ చేస్తే సిస్టము ఆటోమేటిక్గా ఇక్కడ పేమెంట్ అలొకేషన్స్ అనే దాంట్లో 7 రికార్డ్స్ యాడెడ్ అని చూపిస్తుంది కదా. సో ఇవేంటంటే ఈ సప్లయర్ మీరు సెలెక్ట్ చేసుకున్న సప్లయర్కి 7 ఇన్వాయిసెస్ అవుట్ స్టాండింగ్ ఉన్నాయి. సో మీరేంటంటే మీరు ఒకసారి పేమెంట్ చేసినప్పుడు ఆ పేమెంట్ డేట్ ఎంటర్ చేసుకొని ఈ 7 రికార్డ్స్లోకి వెళ్ళి మీరు ఏ ఇన్వాయిస్లు పే చేశారు అనేది చూసుకొని ఆ ఇన్వాయిస్ నెంబర్కి ఎగైనెస్ట్గా మీరు ఎంత పే చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 5,000 పే చేశాను. ఈ 5,000 పెట్టి సెలెక్ట్ పెట్టేసేస్తే అంటే ఈ ఇన్వాయిస్కి మీరు 5,000 పే చేశారు. అదేవిధంగా పెండింగ్ ఉన్న ఇన్వాయిస్లు అన్నీ చూసుకొని ఏ ఇన్వాయిస్లు పే చేశారు అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మీరు పే చేసిన ఇన్వాయిస్లన్నింటిలో ఏ అమౌంట్ ఎంత పే చేశారు ఎంటర్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇది వెనక్కి వెళ్తే మీకు ఇక్కడ ఆటోమేటిక్గా పేమెంట్ అమౌంట్ ఎంతో చూపిస్తుంది. మీరు ఏ మోడ్లో పే చేశారు దాని రిఫరెన్స్ నెంబర్లు ఏమన్నా ఉంటే కనుక ఇక్కడ ఎంటర్ చేసుకొని సో మీరు దీన్ని సబ్మిట్ చేసేయచ్చు. అప్పుడు ఏంటంటే మీకు సప్లయర్ పేమెంట్స్ కూడా మీరు బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇక్కడ సిస్టంలో రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు పర్చేజెస్ సైడు సప్లయర్ నుంచి వచ్చినప్పుడు ఎంట్రీ చేసుకోవడం కానీ మన షాప్లో ఉన్న ఇన్వెంటరీ ఎక్కించుకోవడం కూడా ఇది పద్ధతి. దీని తర్వాత ఇప్పుడు మనకి రైతులు వచ్చినప్పుడు మనకి సేల్స్ ఎలా చేయాలి, సేల్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఎంత స్పీడ్గా చేయొచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను. మీకు రైతు వచ్చి సేల్ చేసేటప్పుడు ఇక్కడ షాప్ సేల్స్ ఆర్డర్స్లోకి వెళ్ళి షాప్ సేల్స్ ఎంట్రీ అనే దాన్ని కనుక టచ్ చేస్తే ఇక్కడ మీకు సేల్స్ రికార్డు ఎంటర్ చేయొచ్చు. సో మీరు సీడ్స్ అమ్మారా, ఫెర్టిలైజరా, పెస్టిసైడ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫెర్టిలైజర్ సేల్ చేస్తున్నాను రైతుకి. సో ఇక్కడ మీ కస్టమర్స్ ఉంటారు. సో మీకు కనుక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కస్టమర్ అయితే ఇక్కడ లిస్ట్లో ఉంటుంది, సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కనుక కొత్త రైతు అయితే మీరు ఇక్కడ యాడ్ న్యూలోకి వెళ్ళి ఆ కొత్త రైతుని డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసేసుకోవచ్చు, ఆ డీటెయిల్స్ అన్నీ. సో ఒకసారి మీరు రైతు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. మీరు ఆ కస్టమర్ నేమ్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ మొబైల్ నెంబరు, వాళ్ళు ఏ విలేజ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా సిస్టమ్ వస్తుంది, మీకు చూపిస్తుంది. సో ఆర్డర్ డేట్ అనేది మీరు ఇప్పుడే అమ్ముతున్నారు కాబట్టి మీకు డేట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఆర్డర్ లైన్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఏ ఐటమ్స్ సేల్ చేసాము ఫార్మర్కి అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. సో మీరు ఒకసారి అది టచ్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ న్యూ కొట్టి టచ్ చేసి ఇక్కడ మీకు ఇన్వెంటరీ ఐటమ్ ఇది మీకు మీ ఇన్వెంటరీలో ఉన్న లిస్ట్ ఇక్కడ చూపిస్తుంది. మీరు అక్కడ ఫెర్టిలైజర్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఓన్లీ ఫెర్టిలైజర్స్ లిస్టే మీకు ఇక్కడ చూపిస్తుంది. సో మీరు అది సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఏ ప్రైస్కి సేల్ చేయాలి, ట్యాక్స్ పర్సంటేజ్ ఎంత అనేది సిస్టమ్ మీకు ఆటోమేటిక్గా తీసుకొస్తుంది.
సో దీంతో ఏంటంటే మీకు డేటా ఎంట్రీ చాలా తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ ఐటమ్ని మీరు ఏ బ్యాచ్ అమ్ముతున్నారో ఆ బ్యాచ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. దాని తర్వాత క్వాంటిటీ ఎంత అమ్ముతున్నారు అనేది ఎంటర్ చేస్తారు. మీరు కనుక రైతుకి సెల్లింగ్ ప్రైస్ తగ్గిద్దాము అనుకుంటే మీరు ఈ ప్రైస్ని తగ్గించుకోవచ్చు. లేదు అని అంటే మీకు అంతకుముందు అమ్ముదాం అనుకున్న ప్రైస్ని ఉంచుకోవచ్చు. సో ఇక్కడ చూసారా, మీకు ఆటోమేటిక్గా ట్యాక్స్ అమౌంట్లు అన్నీ కూడా సిస్టమ్ మీకు క్యాలిక్యులేట్ చేసేసింది. సో ఒకవేళ ఎగ్జాంపుల్ ఇది ఒకటే ఐటెం మీరు సేల్ చేస్తున్నారు అనుకోండి, ఇది వేసేసిన తర్వాత మీరు ఈ పైన ఇది నొక్కి కొంచెం వెనక్కి వెళ్ళిపోయి ఇక్కడ ఆర్డర్ సమ్మరీలో మీకు ఎంత అమౌంట్, ట్యాక్స్లు డీటెయిల్స్, టోటల్గా రైతు మీకు ఎంత ఇవ్వాలనేది చూపిస్తుంది. పేమెంట్ స్టేటస్లో రైతు కనుక మీకు క్యాష్ పే చేసేస్తే పెయిడ్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక అప్పిస్తుంటే క్రెడిట్ సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ కనుక కొంచెం అమౌంట్ కొంచెం పే చేసి మిగతా అది కొంచెం క్రెడిట్ ఇస్తుంటే పార్షల్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను క్యాష్ సేల్ ఎగ్జాంపుల్ పెయిడ్ సెలెక్ట్ చేసుకుంటాను. సిస్టమ్ ఆటోమేటిక్గా అమౌంట్ పెయిడ్ అన్నీ తీసేసుకుంటుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకి షాపు డీటెయిల్స్ నుంచి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. సో అంతే, మీకు ఇది ఎంట్రీ చేసేసి సబ్మిట్ చేసేస్తారు. అంతే, మీకు సేల్స్ ట్రాన్సాక్షన్ అయిపోయింది ఆ ఫార్మర్కి. ఇప్పుడు మనము రైతుకి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇవ్వాలి. మీరు వెనక్కి వెళ్తే ఇక్కడ మీకు మై షాప్ సేల్స్ సమ్మరీ రిపోర్ట్ అని ఉంటుంది. ఇది ఒకసారి టచ్ చేస్తే మీకు ఇప్పుడు మీరు సేల్ చేసిన ఆర్డర్ టాప్ పైన చూపిస్తుంది. అది ఒకసారి టచ్ చేస్తే మీకు కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ ఈ ట్యాక్స్ ఇన్వాయిస్ బటన్ ఉంటుంది. మీరు ఇది కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఫార్మాట్లో మీకు అది బిల్లు జనరేట్ చేసి చూపిస్తుంది. సో మీ లోగో వస్తుంది, మీ షాప్ నేమ్, అడ్రస్లు, లైసెన్స్ నంబర్సు, అన్ని డీటెయిల్స్ మనకి ట్యాక్స్ ఫార్మాట్లో వచ్చేస్తాయి. సో ఈ ఇన్వాయిస్ని మీకు కనుక ప్రింటర్ ఉంటే మీకు ఈ కింద షేర్ బటన్ టచ్ చేసి మీరు ప్రింట్ చేసుకోవచ్చు. మీది ఆండ్రాయిడా ఐఫోన్ అనే దాన్ని బట్టి ఈ ఆప్షన్స్ కొంచెం మారచ్చు, అది ఒకసారి చూసుకోండి. సో లేదు రైతు కనుక వాట్సాప్ వాడతారు, ఎస్ఎంఎస్లు చూసుకుంటారు, ఇంటర్నెట్ వాడతారంటే మీరు డైరెక్ట్గా ఆ వాట్సాప్లో కూడా ఆ రైతుకి ఇది లింక్ షేర్ చేయొచ్చు. రైతు ఎప్పుడైనా ఆ లింక్ ఓపెన్ చేసి వాళ్ళ ఇన్వాయిస్ ట్యాక్స్ బిల్ని ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో మీరు సేల్ ఈ విధంగా ఎంటర్ చేసి ఈ విధంగా మీరు రైతుకి ట్యాక్స్ బిల్ ఇస్తారు. ఒకవేళ మీరు కనుక అప్పు ఇచ్చి దాని తర్వాత రైతు కనుక మీకు పేమెంట్ తర్వాత చేస్తూ ఉంటే ఈ షాప్ క్యాష్ రిసీట్స్కి వెళ్ళి మీరు క్యాష్ రిసీట్స్ ఫ్రమ్ మన ఫార్మర్ది ఎంట్రీ ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏంటంటే సిస్టము క్యాష్ ఎంట్రీలోకి వెళ్దాం. సో దీంట్లో మనం షాపు, కస్టమరు, ఏ కస్టమర్ అనేది మనకి ఇక్కడ ఫుల్ లిస్ట్ వస్తుంది. సో ఇప్పుడు ఆ కస్టమర్ సెలెక్ట్ చేసుకొని ఏ రోజున ఓకే, ఇక్కడ ఈ కస్టమర్కి మనకి పెండింగ్ ఇన్వాయిస్లు ఏమీ లేవు. సో వేరే సప్లయర్ని మారుద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు క్యాష్ రిసిట్ అలొకేషన్స్లో 3 రికార్డ్స్ ఉన్నాయి. అంటే 3 సేల్స్ చేసాము, ఆ 3 పెండింగ్ ఉన్నాయన్నమాట. సో మనకి ఏ రోజు క్యాష్ వచ్చింది ఆ డేట్ ఎంటర్ చేసుకొని ఒకసారి ఈ 3 రికార్డ్స్లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది మీకు మనకి ఆ ఏ ఇన్వాయిస్ నెంబరు, మనం ఏ డేట్న అమ్మాము, ఎంత అమౌంట్కి అమ్మాము, అది క్రెడిట్ కాబట్టి సిస్టమ్ మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కూడా ఎంత కలెక్ట్ చేసుకోవాలి ఫార్మర్ నుంచి అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో మీరేంటంటే ఒకవేళ కనుక రైతు దగ్గర నుంచి ఇంట్రెస్ట్ తీసుకోవద్దులే అనుకుంటే ఇంట్రెస్ట్ ఫైనల్ అనే దాంట్లో మీరు 0 పెట్టేసుకుంటే మీకు సిస్టము టోటల్గా ఇంకా ఎంత డ్యూ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అది అమౌంట్ కనుక మీకు వచ్చేసి ఉంటే అది మీరు ఎంటర్ చేసేసుకొని ఈ బటన్ టచ్ చేసేస్తే మీకు ఆటోమేటిక్గా రిసీట్లో వచ్చేస్తుంది. అదేవిధంగా రైతుకు దగ్గర నుంచి మనకు రావాల్సిన అన్ని ఇన్వాయిస్లు కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి. సో అది అయిపోయిన తర్వాత చూసుకొని ఏ ఇన్వాయిస్లు మనకు పే చేస్తున్నారు అనేది
మనం ఇక్కడ ఎంట్రీ వేసుకోవచ్చు. ఒకసారి ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత రిసీట్ అమౌంట్ ఆటోమేటిక్గా చూపిస్తుంది. ఇప్పుడు రైతు ఇచ్చిన అమౌంట్ ఇది మనకు కనుక మ్యాచ్ అయితే రైతు ఎలా పే చేశారు అనేది మనం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయడమే. సో ఈ విధంగా మనకి రైతుల దగ్గర నుంచి తర్వాత ఎప్పుడన్నా క్యాష్ వచ్చినప్పుడు ఈ విధంగా సిస్టంలో మనం ఎంట్రీ చేసుకోవచ్చు. సో దాని తర్వాత ఇప్పుడు షాప్ ఎక్స్పెన్స్ వోచర్స్ అని ఉంది కదా, ఇక్కడ మనం షాప్కి సంబంధించిన ఖర్చులన్నీ కూడా ఈ షాప్ ఎక్స్పెన్స్ వోచర్స్లోకి వెళ్ళి ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవాలి. మన రెంట్ కానివ్వండి, యూటిలిటీ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఫోన్ బిల్లు, శాలరీస్, షాప్లో కుర్రవాళ్ళ శాలరీస్, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా సో ఇక్కడ మనం ఎంట్రీ చేసుకోవచ్చు అనమాట. మనకి డేటు ఎగ్జాంపుల్ మనం 1st తారీఖున శాలరీస్ పే చేస్తాం. సో దాంట్లోకి వెళ్ళి ఇక్కడ నోట్స్లో మనం కావాలంటే రాసుకోవచ్చు ఎవరెవరికి పే చేసాము అనేది. సో ఇప్పుడు ఎక్స్పెన్స్ లైన్స్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళిన తర్వాత మనం కంప్లీట్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాం. యాడ్ న్యూ ఒకసారి టచ్ చేయండి. సో ఇక్కడ మనం ఆ ఎక్స్పెన్స్ ఏంటి మనం సో మీకు చాలా ఉంటాయి కాబట్టి మీరు కావాలంటే ఇక్కడ ఇలా సెర్చ్ చేసుకోవచ్చు. సో ఆఫీసు అడ్మిన్, దీంట్లో ఆఫీస్ అడ్మిన్లో మీకు ఏమేమి ఉన్నాయి అనేది అవన్నీ కూడా ఇక్కడ వస్తాయి. హౌస్ క్లీనింగు ఇవన్నీ కూడా మీకు దీంట్లో వచ్చేస్తాయి. సో మీరు అది ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎంత అమౌంట్ పే చేశారు అనేది మీరు ఇక్కడ రేట్లో ఇప్పుడు 15,000 నేను శాలరీ పే చేస్తే, క్లీనింగ్కి వాటికి పే చేస్తే అది పెడతాను. ట్యాక్స్ పర్సంటేజ్ ఉంటే ఎంటర్ చేయండి, లేదు అంటే దాన్ని 0 చేసేసేయచ్చు. ఓకే, సో అంతే. మీరు ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇది పేమెంట్ మోడ్, మీరు ఎలా పే చేశారు, క్యాషా బ్యాంక్ అనేది మీరు ఆ డీటెయిల్స్ పెట్టి సబ్మిట్ చేస్తే మీకు ఆ ఎక్స్పెన్స్ ఆటోమేటిక్గా మీకు సిస్టంలో రికార్డ్ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మీ నెలలో షాప్లో పెట్టే ఖర్చులన్నీ కూడా దీంట్లో మీరు రికార్డ్ చేసుకోవచ్చు అన్నమాట. సో షాప్ లెడ్జర్స్కి వెళ్తే సిస్టమ్ మీకు ఆటోమేటిక్గా ఈ లెడ్జర్స్ అన్నీ క్రియేట్ చేస్తుంది. ఈరోజు మనం మాన్యువల్గా రాసుకునే లెడ్జర్స్ అన్నీ కూడా మీకు సిస్టమ్ ఇచ్చేస్తుంది. సేల్స్ లెడ్జరు, కస్టమర్ లెడ్జరు, సప్లయర్ లెడ్జరు, ఎక్స్పెన్స్ లెడ్జరు, అదేవిధంగా మీ స్టాక్కి సంబంధించిన లెడ్జర్ కూడా మీకు సిస్టమ్ ఇస్తుంది. అంటే ఏ స్టాక్ ఎప్పుడు వచ్చింది, ఎంత మన సేల్ అయింది, ఆ స్టాక్ మూమెంట్ అంతా మీకు ఈ లెడ్జర్లో ఉంటుంది. సో మీరు కిందకి వెళ్ళి ఇప్పుడు కస్టమర్స్ మీరు యాడ్ చేసే ఫార్మర్స్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కస్టమర్స్ దాంట్లో మీకు ఆటోమేటిక్గా చూపిస్తుంది. మీకు కనుక ఇప్పుడు ఆల్రెడీ ఏదైనా సిస్టమ్ వాడుకుంటా ఈ యాప్ కనుక మీరు తీసుకుంటుంటే ఆ దాంట్లో ఉన్న కస్టమర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ డైరెక్ట్గా ఎంటర్ చేసేసుకోవచ్చు ముందుగానే. సో షాప్లో కొన్ని రిపోర్ట్స్ కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి. షాపు ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్టు, ఇది మీకు ఎప్పుడు కావాలన్నా రన్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ మీకు జనవరికి ఇది రిపోర్ట్ రన్ అయ్యింది. ఈ జనవరిలో మీకు ప్రాఫిట్ అండ్ లాస్ ఎంత అనేది మీకు సిస్టమ్ చూస్తుంది. మీరు టోటల్గా ఎంత సేల్స్ చేశారు, మీకు కొనటానికి ఎంత ఖర్చు అయింది, మీ షాప్ ఎక్స్పెన్సెస్ ఎంత, అవి మొత్తం ఉండి మీకు ఆ నెలలో ప్రాఫిట్ ఎంత అనేది మీకు చూపిస్తుంది. సో దీంతో పాటుగా మీకు సేల్స్లో కూడా మీకు సీడ్స్ ఎన్ని సేల్ చేశారు, ఫెర్టిలైజర్ సేల్స్ ఎంత, పెస్టిసైడ్ సేల్స్ ఎంత అనేది కూడా మీకు ఇక్కడ కంప్లీట్గా బ్రేకప్ అనేది మీకు ఈ రిపోర్ట్లో అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. మీరు కావాలి అనుకుంటే ప్రీవియస్ మంత్, అంతకుముందు మంత్ కానీ లేదంటే పోయిన 3 నెలలకు కానీ మీరు చూసుకోవాలన్నా కూడా అది ప్రీవియస్ క్వార్టర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రన్ రిపోర్ట్ కనుక మీరు క్లిక్ చేస్తే మీ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఆటోమేటిక్గా పోయిన 3 నెలలకి మీకు ఇక్కడ చూపించేస్తుంది. మీకు బ్రేకప్ కూడా ఇక్కడే ఉంటుంది.
సో దీంతో పాటుగా మీకు ఇంకో కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ ఓపెన్ రిసీవబుల్స్ బై కస్టమర్ అనేది ఏంటంటే మనకు రైతుల దగ్గర నుంచి రావాల్సిన డీటెయిల్స్ అనేది ఈ రిపోర్ట్ ఇస్తుంది మీకు. సో రైతు మొబైల్ నెంబరు, వాళ్ళ పేరు, అదేవిధంగా మీకు వాళ్ళ విలేజ్ ఏంటి, వాళ్ళ దగ్గర నుంచి మనకి ఎంత అమౌంట్ రావాలనేది ఈ రిపోర్ట్ మీకు చూపిస్తుంది. అదేవిధంగా ఓపెన్ పేయబుల్స్ బై సప్లయర్ అనే రిపోర్ట్ కనుక మీరు ఓపెన్ చేస్తే మీరు పే చేయాల్సిన బయర్ కానీ సప్లయరు ఎవరికి ఎంత పే చేయాలనేది మీకు ఈ రిపోర్ట్ చూపిస్తుంది. ఫామ్ ఎన్ రిపోర్ట్ వచ్చేటప్పటికి ఇది మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఇది మనకి ఫెర్టిలైజర్స్కి మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నెలకొకసారి ఇవ్వాల్సిన రిపోర్టు. సో మీరు ఈ రిపోర్టుని వాళ్ళు ఎప్పుడు అడిగినా ఏ నెలకు అడిగినా కూడా మీరు ఇది రన్ చేసి ఆ రిపోర్ట్ మీరు ప్రింట్ చేసి వాళ్ళకి ఇవ్వచ్చు. ఎగ్జాంపుల్కి నేను ఈ మంత్ తీసుకుంటున్నాను, ఈ మంత్కి రన్ చేద్దాం అనుకుంటున్నా రిపోర్టు. ఈ ఫెర్టిలైజరు నేను రన్ రిపోర్టు కనుక బటన్ టచ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కావాల్సిన ఫార్మాట్లో మనకి ఇది రిపోర్ట్ అనేది ఆటోమేటిక్గా జనరేట్ చేస్తుంది. సో ఈ రిపోర్ట్ కనుక మీరు ప్రింట్ చేద్దాము అనుకుంటే రన్ రిపోర్ట్ బదులు ప్రింట్ రిపోర్టు బటన్ని నొక్కాలి. ఒకసారి మళ్ళీ అది చూపిస్తాను మీకు. ఈ మంత్ డేట్ రేంజ్ దిస్ మంత్ ఫెర్టిలైజరు నేను ప్రింట్ చేయాలి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇవ్వడానికి. మీరు ఆ ప్రింట్ బటన్ కొట్టగానే ఈ రిపోర్ట్ అనేది మీకు ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది. దీన్ని మీరు మీ దగ్గర కనుక ప్రింటర్ ఉంటే సో మీరు ఇక్కడ ఇలాగా ప్రింట్ చేసేసేయచ్చు అనమాట. ప్రింట్ చేసి ఈ రిపోర్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేయొచ్చు. సో అలాగా మీకు ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా దీంట్లో అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఎప్పుడు కావాలన్నా ఈ రన్ చేసుకోవచ్చు. ఈ మొదట చూస్తున్న షాప్ కన్సోల్ అనేది మీకు షాప్ మొత్తం ఆ రోజు కానీ ఆ నెలలో మీ షాప్ పరిస్థితి ఏంటనేది మీకు ఈ డాష్బోర్డ్లో అన్నీ క్లియర్గా చూపిస్తాయి. ఎగ్జాంపుల్కి ఇప్పుడు ఈ మొదట మీరు చూస్తున్న ఆర్డర్స్ టుడే అనేది ఈ రోజున మీరు ఎన్ని సేల్స్ చేశారు, ఎంత సేల్ రెవెన్యూ వచ్చింది అనేది ఈరోజు రెవెన్యూ టుడే చూపిస్తుంది. ఒకవేళ ఫార్మర్స్ దగ్గర నుంచి మీకు ఏమన్నా రిటర్న్స్ వస్తే ఈ రిటర్న్స్ టుడేలో మీకు చూపిస్తుంది. సో టోటల్గా ఈరోజు నెట్ మీరు ఎంత సేల్ చేశారనేది నెట్ టుడే చూపిస్తుంది. అదేవిధంగా మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ ఆన్ హ్యాండ్ క్వాంటిటీ అని చూపిస్తుంది. ఇదేంటంటే మీకు షాప్లో ఈ రోజున టోటల్గా ఎంత స్టాక్ ఉందనేది క్వాంటిటీ మీకు ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా ఆన్ హ్యాండ్ వాల్యూ అనేది మీ షాపులో ఉన్న ఇన్వెంటరీ మొత్తానికి ఎంత విలువ అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. సో షాప్స్కి ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఏమన్నా ఐటమ్స్ ఎక్స్పైర్ అయిపోతుంటే పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ సీడ్స్ కానీ అవి మనం డిస్ట్రిబ్యూటర్ కానీ సప్లయర్కి ముందుగా నోటిఫై చేసి వెనక్కి పంపించాలి. సో మీకు ఈ డాష్ బోర్డ్లో ఏంటంటే ఇప్పుడు నియర్ ఎక్స్పైరీ అనేది నెక్స్ట్ 7 డేస్లో ఏం ఎక్స్పైర్ అయిపోతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. వచ్చే 30 డేస్లో ఏం ఎక్స్పైర్ అయిపోతుంది అనేది ఇక్కడ చూపిస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు ఏ ఐటమ్స్ ఎక్స్పైర్ అయిపోతున్నాయి, ఏ సప్లయర్ నుంచి వచ్చాయి అనేది మీకు క్లియర్గా రిపోర్ట్లో చూపిస్తుంది. నేను తర్వాత మీకు అది చూపిస్తాను ఏ రిపోర్టు మీకు ఆ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తుంది అనేది. సో ఇదే డాష్బోర్డ్లో మీకు కొంచెం కిందకు వస్తే మంత్ టు డేట్, ఎంటీడీ అంటే మంత్ టు డేట్, కరెంట్ మంత్లో మీరు ఎన్ని సేల్స్ చేశారు, మీరు సేల్ చేసిన వాటికి పర్చేస్ చేసిన ఖర్చు ఎంత అయింది అనేది ఎంటీడీ కాక్స్లో చూపిస్తుంది. ఎంటీడీ ఎక్స్పెన్సెస్ వచ్చేటప్పటికి మీరు షాప్కి ఈ నెలలో పెట్టిన ఖర్చులు, మీ షాప్ రెంట్ కావచ్చు, యూటిలిటీ బిల్స్ లైక్ మన ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, లేదంటే షాప్లో వర్క్ చేసే వాళ్ళ శాలరీస్ కావచ్చు, షాప్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అన్నీ మీరు ఈ యాప్లో రికార్డ్ చేసుకుంటే మీకు ఆ నెలలో ఎంత ఖర్చు అయిందనేది ఎంటీడీ ఎక్స్పెన్సెస్లో చూపిస్తుంది. సో దాని తర్వాత మీకు ఎంటీడీ నెట్ ప్రాఫిట్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఈ మంత్లో మీకు టోటల్గా ఎంత ప్రాఫిట్ ఆర్ లాస్ వచ్చింది అనేది కూడా మీకు డాష్బోర్డ్లో ఏ రోజుకి ఆ రోజు చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇంకొంచెం కిందకి వెళ్తే మీకు ఈ టోటల్ రిసీవబుల్స్ నెట్ అనేది మీరు కనుక రైతులకి అప్పు ఇస్తూ ఉంటే క్రెడిట్ మీద కనుక సేల్స్ చేస్తే ఇక్కడ మీకు టోటల్గా రైతుల దగ్గర నుంచి మీకు ఎంత అమౌంట్ రావాలి అనేది ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా
ఒకవేళ మీరు కనుక క్రెడిట్ ఇచ్చినప్పుడు ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తే ఆ నెలలో ఈ నెలలో మీకు ఎంత ఇంట్రెస్ట్ ఇన్కమ్ వచ్చిందనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ టోటల్ పేయబుల్స్ నెట్ అని ఉంది కదా, ఇదేమిటంటే మీరు సప్లయర్స్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి కొని వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ ఎంత అవుట్ స్టాండింగ్ మీరు చేయాలనేది టోటల్ పేయబుల్స్లో చూపిస్తుంది. సో అదేవిధంగా డాష్బోర్డ్లోనే నెక్స్ట్ 30 డేస్లో ఎక్స్పైర్ అయ్యే ఐటమ్స్ లిస్ట్ కూడా మీకు ఎక్కడ కనిపిస్తుంది. ఏ ఐటము, ఏ బ్యాచ్ నెంబరు, ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది, ఆన్ హ్యాండ్ క్వాంటిటీ ఎంత ఉండేది అనేది కూడా మీకు ఇక్కడే డాష్బోర్డ్లో చూపిస్తుంది. సో మీరు ఈ ఒక్క డాష్బోర్డు చూస్తే ఆ రోజు ఆ నెలలో మీ షాప్ సిచ్యువేషన్ ఏంటనేది మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇప్పటి వరకు ఈ మాడ్యూల్ మొత్తం మీ మొబైల్ ఫోన్లో ఎలా వాడుకోవచ్చు, మీకు ల్యాప్టాప్ లేకోకుండా కంప్యూటర్ లేకుండా అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కనుక ఇది ఎంట్రీ చేసేటప్పుడు ఇంకేమన్నా క్వశ్చన్స్ ఉంటే ఇక్కడ ఆల్రెడీ మీకు హెల్ప్ గైడ్స్ అని ఉంటుంది. మీరు కనుక ఇది హెల్ప్ గైడ్స్కి వెళ్తే ఇక్కడ మీకు ప్రతి ఫామ్లోనూ ఆ డేటా ఎలా ఎంటర్ చేయాలి ఏంటి అనేది మీకు ప్రతి ఫీల్డ్లోనూ అది డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇదేంటంటే మనకి ఒక గైడ్ అనమాట, మీరు చదువుకోవడానికి, ఆపరేట్ చేసేటప్పుడు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చూడటానికి కూడా. మీకు కనుక ఏదన్నా సపోర్ట్ కావాలి అని అంటే కస్టమర్ సపోర్ట్కి వెళ్ళి మీరు ఒక సర్వీస్ రిక్వెస్ట్ సబ్మిట్ చేయొచ్చు. సో మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్, మీ నేము, డీటెయిల్స్ ఎంటర్ చేసి రిక్వెస్ట్ టైపు, మీకు టెక్నికల్ సపోర్ట్ కావాలా, మీ ప్రాబ్లం ఏంటి అనేది మీరు సెలెక్ట్ చేసుకొని మీరు ఎక్కడ కనుక మెసేజ్ పెడితే ట్రైనింగ్, సో అది మీకు ఫోన్ చేయమంటారా, ఈమెయిల్లో చేయమంటారా అనేది మీరు అది సెలెక్ట్ చేసుకొని ఇది మీరు కన్సెంట్ ఇచ్చేసి సబ్మిట్ చేస్తే సో మా ఎగ్జిక్యూటివ్స్ మీతోటి కాంటాక్ట్లోకి వచ్చి మీకు ఏదైనా ఇష్యూస్ ఉంటే రిజాల్వ్ చేస్తారు. అది ఈ విధంగా మీకు మొబైల్ ఫోన్ నుంచే మీ కంప్లీట్గా షాపు మొత్తాన్ని కూడా రన్ చేయవచ్చు.